హలో అండి అందరికీ వెల్కమ్ టు విజయాస్ వండర్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఈరోజు వీడియోలోకైతే మనం వెళ్ళిపోదామండి. ఈరోజు వీడియో ఏమిటంటే శాలరీలో నుండి 70% వరకు ఈఎంఐలకే పోతుంది. ఎలా సేవింగ్స్ చేయాలి అని ఒకరు కామెంట్ చేశారండి. సో వాళ్ళ కోసమని కాదు, నిజంగానే చాలామందికి ఈ శాలరీలో నుంచి మధ్యతరగతి వాళ్ళకి, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎంత శాలరీ తీసుకున్నప్పటికీ వాటిలోంచి 70% వరకు ఈఎంఐలు కట్టడానికే పోతుంది అని బాధపడే వాళ్ళందరికీ ఈ వీడియో చాలా 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 యూజ్ అవుతుందండి. వీడియోనైతే ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ఇంకో 10 మందికి మీ ఒక్క లైక్ ఒక 10 మందికి చూపిస్తుందండి. సో దయచేసి నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్, ఇలా చూసి అలా వెళ్ళిపోకుండా ఒక చిన్న స్మాల్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క వీడియో మీకు ఏమాత్రం ఉపయోగపడింది అని అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. మన ఛానల్లో చాలా బోలెడన్ని సేవింగ్స్ వీడియోస్ ఉన్నాయండి. మీకు ఒకసారి చెక్ చేయండి. మీకు ఏది అవసరమవుతుందో అది చూస్ చేసుకోండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోతే 70% వరకు ఈఎంఐలకే పోతుంది అంటే, సాధారణంగా ఈఎంఐలు అనేవి మన కోరికల కోసము, విలాసాల కోసము మనము యూస్ చేస్తామండి. ఎగ్జాంపుల్గా ఒక కారు, ఒక మొబైల్, సో ల్యాప్టాప్, టీవీ, వాషింగ్ మిషన్, ఇంకా తర్వాత మనకు అంట్లు కడిగేది ఉంది కదా, సో అది డిష్ వాషర్, ఇలా ఇవన్నీ వాటికి మనము ఈఎంఐలు పెట్టేస్తాం. మనం ఈఎంఐ పెట్టడం తప్పని నేను చెప్పడం లేదు, కానీ ఈఎంఐల వలన మనకు ఏమైనా యూజ్ ఉందా అనేది మనం ఆలోచన చేసుకోవాలి. మొదటి తర్వాత ఈఎంఐలను అన్నీ ఒకేసారి మనం కట్టకూడదండి. ఒకదాని తర్వాత ఒకటి కొనడం మనం నేర్చుకోవాలి. ఈఎంఐలు పెట్టకూడదని నేను చెప్పలేదు. ఇప్పుడు ఈ ఇయర్ మీరు వాషింగ్ మిషన్ కొన్నారనుకోండి, ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు నెక్స్ట్ వేరే దానికి ప్లాన్ చేసుకోవచ్చు. అలా చేసుకున్నట్లయితే మనకు కేవలం ఒక 10% మాత్రమే మన శాలరీలోంచి కట్ అవుతుంది. సో నెక్స్ట్ ఇయర్ మిగతాది మనం సేవింగ్స్ చేసుకోవచ్చు. సో సేవింగ్స్ విషయానికి వస్తే ఇది ఈఎంఐలు ఒకదాని తర్వాత ఒకటి ప్లాన్ చేసుకోవాలి. ఇంకా ఆ తర్వాత శాలరీలో నుండి 10 నుండి 20% మించకుండా చూసుకోవాలి. శాలరీలో నుంచి మనం ఏ ఈఎంఐ ఉన్నప్పటికీ మన యొక్క ఈఎంఐ 10 నుంచి 20% వరకు మాత్రమే ఈఎంఐలు కట్టే విధంగా చూసుకోవాలి. అలా కాకుండా మనం ఎక్కువ శాతం ఈఎంఐలు కట్టడానికే మనం ప్లాన్ చేసుకుంటే ఇంకా సేవింగ్స్ అనేది అస్సలు చేయలేమండి. అంటే నా ఉద్దేశం ఏమిటంటే, ఒకదాని తర్వాత ఒకటి కొనండి. ఈఎంఐలు ఓకే, నేను వద్దనను, కానీ మన శాలరీ ఎంత, మనకు తగ్గట్టు మనము ఉండాలి. మనకు తగ్గట్టు కాకుండా అతి ఆశలకు పోయి మనము చూసినట్టువెల్లా కావాలి అని అనుకుంటే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సేవింగ్స్ అయితే అస్సలు చేయలేము. ఇప్పుడు ఓకే, ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ మనకు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మన శాలరీలో నుండి 10 నుండి 20% మించకుండా చూసుకోండి. ఇంకా ఆ తర్వాత ఈఎంఐలు మనం తీసుకున్న వస్తువు మీద ఆధారపడి ఉంటుంది. మనం ఏ వస్తువు తీసుకున్నాం, ఎంతలో తీసుకున్నాం. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక 30,000 శాలరీ ఉండి 10 లక్షల కారు కొంటే వాళ్ళకి ఈఎంఐ కష్టమే కదండి. సో అలా కాకుండా మనకు ఒక 30,000 శాలరీలో ఉండి అందులో మనము సెకండ్స్లో మనం 1,00,000 రూపాయలకో 2 లక్షలకో కారు కొంటే ఓకే, అది మనం ఈఎంఐ కష్టమని ఏమనిపించదు. అలా కాకుండా 30,000 శాలరీ తీసుకొని 10 లక్షల కారు కొంటే మనకు 70% ఏమండి ఇంకా పూర్తిగా మనకు ఈఎంఐలకే సరిపోతుంది. సో మన శాలరీని దృష్టిలో పెట్టుకొని మీరు ఈఎంఐలు పెట్టుకోవాలండి. అది మనం తీసుకున్న వస్తువు మీద ఆధారపడి ఉంటుంది. అంత మాత్రమే కాకుండా ఆ వస్తువు మనల్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా ఒక కారు కొన్నామనుకోండి, అది అనవసరంగా వేస్ట్ అండి, మనం ట్యాక్స్ అనవసరంగా కట్టాలి. సో అలా కాకుండా మనం ఈఎంఐలో డబ్బులు తీసుకొని ఆ డబ్బులతో మనము ఏదైనా ఒక ఫ్లాట్ కొనడం,
కొనడం, ఏదైనా గోల్డ్ కొనడం, ఇలా చేస్తే మన డబ్బులు ఈఎంఐ కట్టినప్పటికీ మన డబ్బులు అవుతూనే ఉంటుందండి. సో మనం తీసుకున్న వస్తువు ఏ విధంగా మన పైన ప్రభావితం చూపిస్తుంది. హౌస్ కొనకూడదు, ఒక ఫ్లాట్ కొనండి, ఓకేనా. హౌస్ కొంటే మనకు హౌస్ యొక్క వాల్యూ తగ్గిపోతుంది కాబట్టి మనము హౌస్ ఎప్పుడు కొనకూడదు, ఎప్పుడైనా మనము భూమి కొనాలి. సో అలా అనమాట. ఇంకా ఆ తర్వాత ఎక్కువ మంది ఇదే ప్రాబ్లమ్ను ఫేస్ చేస్తున్నారండి. అంటే 70% కంటే మించి ఈఎంఐలతో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఈ ప్రాబ్లమ్నే ఎక్కువ మంది ఫేస్ చేస్తున్నారు. ఇంకా ఆ తర్వాత లోన్ విషయానికి వస్తే పర్సనల్ లోను, బ్యాంక్ లోను, గోల్డ్ లోను, హోమ్ లోను, కార్ లోను, ఎక్సెట్రా ఇంకా చాలా రకాల లోన్లు ఉన్నాయండి. నాకు తెలిసిన కొన్ని లోన్లు నేను చెప్పాను. పర్సనల్ లోను, బ్యాంక్ లోను, గోల్డ్ లోను, హోమ్ లోను, కార్ లోను, ఇలా ఇన్ని రకాల లోన్లు ఉంటే 70% ఏంటండి పూర్తిగా మన శాలరీలోంచి పూర్తిగా ఈఎంఐలు కట్టడానికే సరిపోతుంది అని చెప్పినా ఆశ్చర్యపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదని నేను చెప్తానండి. ఇంకా ఆ తర్వాత నిజానికి నువ్వు అక్కడ డబ్బుల్ని వేస్ట్ చేయలేదు. 70% వరకు అన్ని వస్తువులనే కొన్నావు కాబట్టి నువ్వేం వేస్ట్ చేయలేదు, డబ్బులనైతే ఏం వేస్ట్ చేయలేదు, అనవసరంగా ఏం వేస్ట్ చేయలేదు. బట్ అయితే అది ఉపయోగంలో ఉందా లేదా అనేది మనం చూసుకోవాలి. మనం కొన్న వస్తువు ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది, మనకేమైనా దాని నుంచి మళ్ళీ లాభం వస్తుందా, లేదంటే ఆ వస్తువు నుంచి మనకు ఇంకా ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఏసీ కొన్నామనుకోండి, ఏసీ వల్ల మనకు నష్టం. డిష్ వాషర్ కొన్నామనుకోండి, దానివల్ల మనకు నష్టం. కారు కొన్నామనుకో, దానివల్ల మనకు నష్టం. అలా కాకుండా మనం ఏదైనా ఒక ఇల్లు కానీ, లేదంటే గోల్డ్ కానీ, లేదంటే మనం ఏదైనా ఒక ఫ్లాట్ కానీ కొన్నామంటే దాన్ని మనకు ఉపయోగపడుతుంది. సో అలా మనం ఉపయోగంలో ఉందా లేదా అని చూసుకోవాలి. ఎక్కువ వడ్డీ రేటు దేనికుంటే అది ఈఎంఐలు ఎక్కువగా కట్టాలి. సో ఇప్పుడు మనకు ఒక దాంట్లో 2 రూపీస్ వడ్డీ ఉందనుకోండి, ఏదైనా బ్యాంక్ లోన్ కానీ, గోల్డ్ లోన్ కానీ, లేదంటే బయట తెచ్చినటివి కానీ మనకు వడ్డీ ఎక్కువగా ఉందంటే దాన్ని మనం ముందుగా కట్టేయడం నేర్చుకోవాలి. నెల కట్ అయ్యేది కదా, ఫస్ట్ దీనికి మనము ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఇంకా ఆ తర్వాత తక్కువ వడ్డీ ఏది ఉంటుందో, రూపాయికి లోపల, రూపాయిన్నరకు లోపల ఏదైతే వడ్డీ ఉంటుందో వాటిని కొంచెం నిదానంగా 2 years కంప్లీట్ చేసుకుంటే మనము వడ్డీ కడుతూ వచ్చి నెక్స్ట్ ఇయర్ దీన్ని మనం ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా మనం 1 by 1 మనము ప్లాన్ చేసుకోవాలి. ఏదైతే తక్కువగా వడ్డీ ఉందో దానికి వడ్డీ మాత్రమే కట్టాలి, ఏదైతే ఎక్కువ వడ్డీ ఉందో దానికి మనము అస్సలు కడుతూ రావాలి. అలా కట్టుతూ వచ్చినట్లయితే మనము సేవింగ్స్ కూడా మనం చేసుకోవచ్చు. అలాగే త్వరగా ఈఎంఐలు క్లియర్ చేసుకోవచ్చు, వడ్డీ తక్కువతోనే క్లియర్ చేసుకోవచ్చు. ఇంకా గోల్డ్ లోన్ ఉంటే దాన్ని త్వరగా క్లియర్ చేసుకోండి. ఎందుకంటే ఈ రోజుల్లో గోల్డ్ పోగొట్టుకుంటే సంపాదించుకోవడం చాలా కష్టం అండి. ఈరోజు గోల్డ్ 1 గ్రామ్ వచ్చేసి 8,000 చిల్లర ఉందండి. సో మనకి ఫ్యూచర్లో 10,000 కూడా అవుతుంది, అంటే ₹1,00,000 అవుతుందండి. ఒక 10 grams వచ్చేసి ₹1,00,000 అవుతుంది. సో మీరు దయచేసి గోల్డ్ లోన్ ఏదైనా ఉంటే ఉన్నదాన్ని కొంతది కొనకపోయినా పర్వాలేదు, కానీ ఉన్నదాన్ని పోగొట్టుకోకుండా ఉంటే మంచిది అనేది నా అభిప్రాయం అండి. సో గోల్డ్ లోన్ ఏదైనా ఉంటే దాన్ని త్వరగా క్లియర్ చేసుకొని, మీరు ఒకవేళ దాన్ని బ్యాంక్లో పెట్టింటే మనకు తక్కువ వడ్డీ ఉంటుంది. సో మీరు ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకోండి. ఇంకా ఆ తర్వాత సేవింగ్స్ విషయానికి వస్తే ఈఎంఐలు ఉన్న వాటిలోనే 30% నుంచి ఈఎంఐలు పోను మన దగ్గర ఇంకా 30% ఉంది కదండి అమౌంట్. సో ఆ 30%లోంచి 5% అయినా సేవింగ్స్ చేయడానికి ప్రయత్నం చేయండి. సేవింగ్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఈరోజు కాదు, మీరు ఫ్యూచర్లో దీని గురించి మీరు బాధపడాల్సిన అవసరం ఉంటుంది. మీ ఇంట్లో ఎవరైనా అప్పటి కాలం అయితే ఇప్పుడు లేదండి. సేవింగ్స్ లేకపోతే, మన దగ్గర ఎంతో కొంత డబ్బులు లేకపోతే మనల్ని ఇంకా చూసుకునే దిక్కైతే ఉండదు మనకు. సో కాబట్టి కనీసం 30%లోంచి 5% అయినా మనం సేవింగ్స్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.